జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యుడు రామ్దాస్ చౌదరి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకువచ్చారని వెల్లడించారు. పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ నెల 10వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాలు 10వ తారీఖు మదనపల్లి పార్టీ కార్యాలయం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. దానికి 20 నుంచి 30 మంది వాలంటీర్లు అన్న ఆల్రెడీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది వాలంటీర్స్ మొత్తం మదనపల్లిలో ఉన్న మెగా అభిమానులు ప్లస్ జనసేన పార్టీ ఇదివరలో చేసుకున్న సభ్యత్వాలు చేసుకున్న కార్యకర్తలు దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్గా కూడా కొత్తగా చేరే వాళ్ళు సార్ చాలా వేల మందిలో మాకు లాస్ట్ టైం కూడా టైం అయిపోయినా కూడా చాలా వేల మంది అడిగినారు, అయ్యో టైం అయిపోయిందని. కానీ ఈసారి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఏమంటే కరెక్ట్ ఫిబ్రవరి 28వ తారీఖే లాస్ట్, దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేయబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకొని 10వ తారీఖు నుంచి 28వ తారీఖు రెన్యూవల్ చేసుకోవాలా. కొత్త సభ్యత్వాలు కూడా ఈ 30 మంది వాలంటీర్లు కూడా చేస్తారు. ఒక్కో సభ్యత్వానికి 500 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుంది ప్రతి కార్యకర్త కూడా. ఇది మన పవన్ కళ్యాణ్ గారు మన భద్రత కోసం చేస్తున్న బీమా. దీనికి ఆయన కూడా మనమందరూ కలిసి 10 కోట్లు 500 లక్షలు 10 కోట్లు ఇస్తే ఆయన 10 కోట్లు మళ్ళీ దీనికి డబ్బులు వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా దీన్ని ఉపయోగించుకొని మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి జనసైనికుడు తప్పక చేసుకొని ముందుండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎందుకంటే రాజకీయంలో ఏదో విమర్శ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ ప్రతి నిమిషంలో ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చి ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయని, ఆయన పిల్లల గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన ఫ్యామిలీ గురించి ఎద్దవా చేసిన ముఖ్యమంత్రికి ఉన్నది ఒక్కటే ఒక్క భార్య. పాపం ఈరోజు ఆ ఒక్క భార్యను కూడా వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు సబూర్నిచ్చి పిలిపించేంత స్థాయికి తెప్పించాడు. కాబట్టి నీలాంటి భర్త ఒక్కటే భార్య అని చెప్పుకునే నీలాంటి వ్యక్తిత్వము ఏ మనిషికి ఉండకూడదని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒకరి వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఉంటే మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమనగా జనసేన పార్టీ 3వ విడత క్రియాశీలక సభ్యత్వం ఫిబ్రవరి నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కనుక కార్యకర్తలందరూ నాయకులందరికీ తెలియజేయడం ఏమనగా ఏదైతే మన ముందులాగా సెల్ యాప్లోనే మొత్తం అంతా మన డిజిటల్ వాట్సాప్లో మీరు మనకు యూపీఐ ద్వారా మనం 500 రూపాయలు చెల్లిస్తే మీకు సభ్యత్వం నమోదు చేయిస్తాము. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ ముందుకు రావాలని, అలానే గత సంవత్సరంలో 2000 మంది మనం మదనపల్లిలో చేర్చుకున్నారు. ఈసారి అంత ఉత్సాహంగా ఒక 5000 మంది 10,000 మంది అన్నా ఈసారి చేయిస్తామని మదనపల్లి నుంచి వాలంటీర్లుగా మేము తెలియజేస్తున్నాం.